దేవుని కృపావాక్యం ఇటున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. పట్టణములో నీవు శపింపబడదువు, పొలములో నీవు శపింపబడదువు. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. పట్టణములో నీవు శపింపబడదువు, పొలములో నువ్వు శపింపబడదువు. దేవుని మాట వినని వేళల, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నువ్వు జీవించకపోతే పట్టణంలో నువ్వు శపింపబడతావు, పొలంలో నువ్వు శపింపబడతావు. అలాగే నువ్వు దేవుని మాట విన్నట్టయితే, దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు వర్ధిల్లినట్టయితే పట్టణంలో దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు. ఇక రెండు విషయాలు ఉన్నాయి. దేవుని మాట విని పట్టణంలో దీవింపబడతావా, పొలంలో దీవింపబడతావా? ఇది నీకు ఆశీర్వాదం. దేవుని మాట వినకపోతే పట్టణములో శపింపబడతావు, పొలంలో శపింపబడతావు. ఈ వాక్యం వింటున్న నీవు దేవుని మాట ఇనువాడుగా ఉండు. దేవునికి దీవెనకరంగా ఉండు, నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.